ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేదానికి మనం తిరుమలకైతే వెళ్తా ఉన్నాం. 2023లో మనం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. దాదాపు 2 సంవత్సరాల తర్వాత 2025లో మళ్ళీ వెంకన్న దర్శనం అయితే నాకైతే జరగబోతా ఉంది. 2 సంవత్సరాలు నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఆయన కొండ దగ్గరికి వచ్చి, ఆయన కొండ మీదకి వచ్చి ఆయన దర్శనం చేసుకునేదానికి. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఫైనల్ గా ఈ రోజు మనకి ఆ దర్శన భాగ్యం అయితే కలగబోతుంది. ప్రస్తుతం నేను తిరుపతిలోని అలిపిరి దగ్గర అయితే ఉన్నాం. మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తా ఉంది కదా. మీరెవరన్నా కొండ మీదకి వెళ్ళాలి అంటే, వెంకటేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళాలి అంటే అలిపిరి మార్గం గుండానే వెళ్ళాలి. ఇక్కడ 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటి రోడ్ వే అయితే ఉంటుంది, ఇంకోటి అలిపిరి మెట్లు అయితే ఉంటాయి. ఈ 2 మార్గాల గుండానే కాకుండా ఇంకో మార్గం కూడా అయితే ఉంది, శ్రీవారి మెట్టు అని అయితే అంటారు. అక్కడ నుంచి స్టెప్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి కానీ హైట్ గా అయితే వెళ్ళాలి. ఇలా ఈ 3 మార్గాల గుండా తిరుపతి నుంచి మనం తిరుమలకి వెళ్ళి వెంకన్న స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో మీకు డీటెయిల్ గా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తిరుమలకి ఏ విధంగా వెళ్ళాలి, టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వన్స్ మీరు తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ ఏ విధంగా తీసుకోవాలి, అండ్ దర్శనానికి ఎంత టైం పడుతుంది, అండ్ మెయిన్ గా తిరుమలకి వెళ్ళిన తర్వాత తిరుమలలో ఏమేం ప్లేసెస్ చూడాలి, అవన్నీ కూడా ఏంటంటే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా అయితే చూడండి. చాలా మంది కూడా ఏంటంటే ఆన్లైన్ లో టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారు. 300 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది, అండ్ మెయిన్ కొన్ని సేవల టికెట్స్ అయితే ఉంటాయి. అవి బుక్ చేసుకొని చాలా మంది కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనకి అయితే వెళ్తారు. అట్లా కాకుండా ఆన్లైన్ లో చాలా మందికి టికెట్స్ అయితే దొరకవు. అండ్ అలానే చాలా మంది కూడా ఏంటంటే అప్పటికప్పుడు అనుకోని కూడా ఏంటంటే తిరుమలకి అయితే వెళ్ళాలనుకుంటారు. వాళ్ళకైతే మాత్రం ఈ వీడియో పక్కాగా అయితే ఉపయోగపడుద్ది. చాలా మంది ఒక మిస్టేక్ అయితే చేస్తారు తెలుసా, ఆన్లైన్ లో టికెట్లు అయితే దొరకలేదు. ఏం చేస్తారు, అప్పుడు తిరుపతికి అయితే వస్తారు. తిరుపతి నుంచి తిరుమలకి బస్సులో వెళ్ళి డైరెక్ట్ గా ఫ్రీ దర్శనంలో అయితే వెళ్ళిపోతారు. ఫ్రీ దర్శనంలో వెళ్తే ఎంతసేపు పట్టదు తెలుసా దర్శనానికి? దాదాపు 10 నుంచి 12 గంటలు 15 గంటలు కూడా టైం అయితే పట్టుద్ది మీకు ఫ్రీ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే. అట కాకుండా నేను చెప్పేది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్లైన్ లో టికెట్లు అయితే దొరకలేదు. మీరు డైరెక్ట్ గా ఎక్కడున్నా కూడా ఏంటంటే తిరుపతికి అయితే రండి. తిరుపతికి వచ్చిన తర్వాత మీకు 4 ప్లేసుల్లో SSTT అని టోకెన్స్ అనేది ఇస్తారు. SSTT అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అని చెప్పి ఇవైతే ఇస్తారు. ఇవి కానీ మీరు తీసుకున్నారనుకోండి, ఇవి ఏంటంటే మెయిన్ గా కొన్నే ఉంటాయి. ఇవి మీరు కానీ ఎట్లా కూడా త్వరగా వచ్చి తీసుకున్నారనుకోండి, మీకేంటంటే 5-6 గంటల్లోనే మీకు ఏంటంటే స్వామివారి దర్శనం అయితే అయిపోద్ది. తిరుపతిలో మీకు ఈ SSTT టోకెన్స్ ఎక్కడ ఇస్తారు అంటే మెయిన్ గా 4 ప్లేసుల్లో అయితే ఇస్తారు. నెంబర్ 1 వచ్చేసి మీరెవరన్నా ట్రైన్ లో తిరుపతికి వచ్చారనుకోండి, విష్ణు నివాసం అయితే ఉంటుంది. దాంట్లో కూడా ఏంటంటే మీకు SSTT టోకెన్స్ అయితే ఇస్తారు. నైట్ 9కి అయితే ఇస్తారు. తిరుపతి 6 గంటల్లోనే మీకు ఏంటంటే స్వామివారి దర్శనం అయితే అయిపోద్ది. తిరుపతి దాంట్లో కూడా ఏంటంటే మీకు SSTT టోకెన్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఈవినింగ్ 6 ఆ టైం నుంచి కూడా అయితే ఇస్తారు. మీరు ఎంత త్వరగా వచ్చి క్యూలో నిలబడ్డారనుకోండి, మీకు ఆ SSTT టోకెన్స్ అయితే దొరుకుతాయి. రెండో ప్లేస్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. బస్ స్టాండ్ పక్కనే మనకి ఏంటంటే శ్రీనివాస కాంప్లెక్స్ అయితే ఉంటుంది. అక్కడ కూడా మీకు ఏంటంటే ఈ SSTT టోకెన్స్ అయితే ఇస్తారు. అండ్ మూడో ప్లేస్ వచ్చేసి అలిపిరి దగ్గర ప్రెసెంట్ నేనున్నాను కదా, ఇక్కడ మనకి భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఈ కాంప్లెక్స్ దగ్గర కూడా మీకు ఏంటంటే SSTT టోకెన్స్ అయితే ఇస్తారు. ఈ 3 కాకుండా 4వ మార్గం అయితే ఉంటుంది, శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు కాడి నుంచి కూడా మీరు ఏంటంటే నడుచుకుంటే వెళ్ళొచ్చు కదా తిరుమల మీదకి. అక్కడ కూడా మీకు ఏంటంటే SSTT టోకెన్స్ అయితే ఇస్తారు. బట్ కానీ శ్రీవారి మెట్టు దగ్గర ఏంటంటే మీకు ఎర్లీ మార్నింగ్ 6కి ఆ టైంలో మీకు ఏంటంటే ఆ టోకెన్స్ ఇవ్వడం అయితే జరుగుద్ది. రిమైనింగ్ 3 ప్లేస్లు అయితే ఉన్నాయి కదా, విష్ణు నివాసం, శ్రీనివాస కాంప్లెక్స్ అండ్ అలానే భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఈవినింగ్ 6, 9 నైట్ ఆ టైంలో మీకు ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. మీరు ముందుగా రండి, క్యూలో నిలబడండి. ఎందుకంటే ఈ టోకెన్స్ అనేవి రోజుకి తక్కువగానే ఉంటాయి, లిమిటెడ్ గానే ఉంటాయి. ఎవరు ముందు వస్తే వాళ్ళకైతే ఇస్తారు. ఈ టోకెన్స్ వచ్చేసి ఈక్వల్ టు 300 రూపీస్ ఆన్లైన్ టికెట్ అయితే ఉంది కదా, దానికి ఈక్వల్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. నాకు ఆన్లైన్ లో టికెట్ దొరకలేదు కాబట్టి నేను నెల్లూరు నుంచి బస్సు పట్టుకొని తిరుపతికి వచ్చి, తిరుపతి బస్ స్టాండ్ పక్కనే మనకి శ్రీనివాస కాంప్లెక్స్ అయితే ఉంటుంది. మనం నిలబడ్డాం అనుకోండి, ఇప్పుడైతే భక్తులు కొంతమంది తక్కువ ఉన్నారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఏంటంటే మనకి టోకెన్స్ అయితే దొరకతాయి. ఇక్కడ మీకు కౌంటర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడే మనకి ఏంటంటే టోకెన్స్ అయితే ఇస్తారు. నాకైతే సక్సెస్ఫుల్ గా టోకెన్స్ దొరకడం అయితే జరిగింది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం అలిపిరి మెట్లు ఎక్కుకుంటూ మనం తిరుమల కొండ మీదకైతే వెళ్ళిపోదాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో వెంకటేశాయ అని చెప్పి పక్కాగా అయితే కమెంట్ అయితే చేయండి. ఎగ్జాక్ట్ గా మీకు ఇక్కడ ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా, ఇలా లోపలికి వెళ్తే మనం ఏంటంటే బై రోడ్ మనం తిరుమల మీదకైతే వెళ్ళిపోవచ్చు.
అండ్ పక్కనే ఇక్కడ చూడండి, ఇక్కడ వే అయితే ఉంది కదా, ఇక్కడే మనకు వచ్చేసి కరెక్ట్ గా స్టెప్స్ అయితే ఉంటాయి, అలిపిరి మెట్లు అయితే ఉంటాయి. ఆ మెట్లు గుండా మనం ఏంటంటే తిరుమల మీదకైతే వెళ్ళిపోవచ్చు. మీకు నైట్ టైం అయితే కాలినడకన మార్గం క్లోజ్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే ఓపెన్ చేస్తారు మీకు. అండ్ మెయిన్ గా ఇక్కడ మీకు ఒక కాంప్లెక్స్ అయితే ఉంది కదా, ఈ కాంప్లెక్స్ లో మీరు లగేజ్ అవన్నీ కూడా అయితే ఇక్కడ అయితే ఇవ్వచ్చు. ఇలా లోపలికి వచ్చిన తర్వాత మీరు ఏదైతే హెవీ లగేజ్ అయితే తీసుకొని వచ్చి ఉంటారు కదా, అదంతా కూడా ఇక్కడ ఇచ్చేసారనుకోండి, డైరెక్ట్ గా మీరు నడిచి వెళ్తారు కదా, తిరుమల కొండ రీచ్ అయిపోయిన తర్వాత మీకు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఈ లగేజ్ అంతా కూడా ఏంటంటే మీకు అక్కడ ఇవ్వడం అయితే జరగద్ది. నా బ్యాగ్ అయితే అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బ్యాగ్ తీసుకునే దానికి కూడా మొబైల్ నెంబర్ తీసుకున్నారు, దాని తర్వాత నా ఫేస్ కూడా ఫోటో తీసుకోవడం అయితే జరిగింది. సెక్యూరిటీ బాగుంది, ఎందుకు చెప్పలేదు కదా, నాతో పాటు యశ్వంత్ అయితే వస్తా ఉన్నాడు. యశ్వంత్ దారా, చిల్లర లేదా దా, మిమ్మల్ని కాదులే మా వాళ్ళని చేస్తున్నా. ఏం చేయమంటావు? వెంకటేశ్వర స్వామి చూస్తా ఉన్నాడు రా, ఏడు కూడా దందా అయింది. ఇక్కడ కూడా వాళ్ళు దందాలు అయితే చేస్తా ఉన్నారయ్యా, జుట్టు పట్టుకొని లాగుతున్నారా, మరీ ఘోరం. ఇప్పుడు అన్ని దిక్కులు అడుగుతున్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఏంది ఇటువంటి. ఇంక ఫైనల్ గా మనం మెట్లు మార్గం గుండా తిరుమలకి వెళ్లే టైం అయితే ఆసనమైంది. మొదటి మెట్టు అయితే మనకు అక్కడైతే స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా అక్కడ టెంకాయలు కొట్టి దాని ద్వారా అందరూ కూడా ఏంటంటే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారు. అలిపిరి మెట్టు కాడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ టెంకాయ అయినా కొడతారు, లేదంటే స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఏంటంటే అలిపిరి మెట్లు గుండా తిరుమలకి అయితే నడవడం అయితే స్టార్ట్ చేస్తారు. మీకు ఇక్కడ ఒక గోపురం అయితే కనిపిస్తుంది కదా, దీనినే మీకు ఏంటంటే రాజ గోపురం అని అయితే అంటారు, లేదంటే ప్రథమ గోపురం కూడా అయితే అంటారు. ఈ విధంగా మనం ముందుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనం ఈ విధంగా దండం పెట్టుకొని మనం ముందుకైతే వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తే మీకు ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, మీరు ఆ టెంపుల్స్ అన్ని కూడా దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంది. ప్రెసెంట్ ఏంటంటే 5 కాబట్టి టైం ప్రెసెంట్ క్లోజ్ అయితే అయ్యింది. ప్రెసెంట్ టైం ఎంత అయిందమ్మా? కరెక్ట్ 5 అన్నా. ఎంత అయింది టైం? కరెక్ట్ గా 5:02. సో కరెక్ట్ చూడండి, 5:02కి మనం ఏంటంటే అలిపిరి తిరుపతి దగ్గర మనం ఏంటంటే మెట్లు మార్గం కూడా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. కొండ మీదకి వెళ్ళే లోపల ఈ 3550 స్టెప్స్ ఎప్పుడు కంప్లీట్ చేద్దాం, 9 కిలోమీటర్లు ఎప్పుడు కంప్లీట్ చేద్దాం చూద్దాం. మీకు ఇక్కడ రాజగోపురం అయితే కనిపిస్తుంది కదా, ఈ గోపురం కిందే మనం అయితే వెళ్లాల్సి వస్తుంది. ఈ గోపురాన్ని సాలువ నరసింహరాయలు కట్టేయడం అయితే జరిగింది. బట్ కానీ ఇది ఏంటంటే ఒక పిడుగు పడి ఈ గోపురం అంతా ఏంటంటే కొంచెం డ్యామేజ్ అవడం అయితే జరిగింది. 1982లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ గోపురాన్ని మళ్ళీ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. రాజగోపురం కానీ ఇట్లా మనం ముందుకు వచ్చాం అనుకోండి, ఇక్కడ మనకి స్కానింగ్ కూడా అయితే జరగద్ది. ఇక్కడ కూడా మొత్తం సెక్యూరిటీ చెకింగ్ అయితే జరగద్ది. వన్స్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా ఇంకా మెట్లు మార్గం గుండా నడుచుకుంటూ తిరుమలకి అయితే వెళ్ళిపోవాలి. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే నరక మార్గంలో కూడా ఏంటంటే మనకి టోకెన్స్ అయితే ఇస్తారైతే చాలా మంది అయితే అనుకుంటారు. ఒకప్పుడైతే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే ఇవ్వట్లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా ఏంటంటే ప్రతి మెట్టుకు కూడా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అయితే రాసుకుంటే వెళ్తారు. ఆల్మోస్ట్ మనం 1100 మెట్లు అయితే ఎక్కాం. 1100 మెట్లు ఎక్కగానే చూడండి ఇక్కడ పని అయితే అయిపోయింది. ఇప్పుడు దాకా కొనుక్కొని ఉన్నాడు, వీడియో ఆన్ చేయగానే చూడండి మనిషి లేచి కూర్చుంటే ఏమైపోయిందా, 1100 అయింది, ఇంకా 2450 ఉంది. లేయిపోదాం, 2 నిమిషాలన్నా కూర్చోండి. 2 నిమిషాల ఏదో త్వరగా వెళ్ళాలని అయితే వెళ్ళకూడదు, ఎనర్జీ ఉన్నంత వరకే వెళ్ళాలి. అట్లా కాకుండా ఏదో ప్రతాపం చూపిద్దామని చెప్పి ఫాస్ట్ స్పీడ్కి వెళ్ళామనుకో, ఏడో దిక్కున నీలా కింద పడి కూర్చుంటారు. అందుకే స్టార్టింగ్ ఫాస్ట్ వెళ్ళకూడదురా అని చెప్పా. ప్రెసెంట్ మనం చూడండి ఒక గోపురం దగ్గర అయితే ఉన్నాం కదా, దీనినే గాలి గోపురం అని అయితే అంటారు. అండ్ అలానే దీనిని అగ్ర గోపురం కూడా అయితే అంటారు. ఇట్లా మనం ఇక్కడ కూడా టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని ఇలా మనం ముందుకైతే వెళ్ళాలి. గాలి గోపురం దాకా మనకి మెట్లు కొంచెం హైట్ గా అయితే ఉంటాయి, కొంచెం ఇబ్బంది పడి ఎక్కాల్సి వస్తుంది. వన్స్ మీరు గాలి గోపురం రీచ్ అయిన తర్వాత మొత్తం ప్లెయిన్ గా అయితే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఒకప్పుడు ఏంటంటే గాలి గోపురం దగ్గర ఏంటంటే మీకు టోకన్స్ కూడా ఇచ్చేవాళ్ళు దర్శనానికి, ప్రెసెంట్ అయితే ఇవ్వటం లేదు. గాలి గోపురం దాటిన తర్వాత మీకు ఏంటంటే రైట్ సైడ్ లో కొన్ని షాప్స్ కూడా అయితే ఉంటాయి, కొన్ని రెస్టారెంట్స్, చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా అయితే ఉంటాయి. మీకు ఏదైనా జ్యూసెస్ కావాలనుకున్నా, ఫుడ్ కావాలన్నా కూడా మీకు ఇక్కడైతే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అటు ఇటు చేసి గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. గాలి గోపురంకి మనం 1:15 నిమిషాలు అయితే వచ్చాం. కరెక్ట్ గా టైం వచ్చేసి 6:15 నిమిషాలు అయితే అయింది. మేము 5కి అయితే స్టార్ట్ అయ్యాం. 6:15కి గాలి గోపురం దాటి యశ్వంత్కి అయితే ఇందాక దాకా ఓపిక లేదు. ఇప్పుడు దయచేసి ఎవరు జ్యూస్లు అయితే తాగద్దు, లెమన్ సోడా అయితే తాగండి. వంశీ అన్న సజెషన్ సూపర్ గా పనిచేస్తుంది. బాదం మిల్క్లు ఇట్లాంటివి అయితే దయచేసి ఎవరు తాగకండి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏదైనా లెమన్ సోడాలు కానీ వాటర్ కానీ ఇవి తాక్కుంటూనే మీరు పైకి అయితే ఎక్కండి. కానీ బాదం మిల్క్ ఇంకో మిల్క్ తాగితే మాత్రం
తల తిప్పేస్తుంది, తల అంతా దిమ్ముగా అయితే ఉంటుంది. గాలిగోపురం దాటిన తర్వాత మనకి ఇట్లా స్ట్రైట్గా అయితే ఉంటుంది అబ్బా. చాలా దూరం ఏంటంటే ఇట్లానే నడుచుకుంటే అయితే వెళ్ళాలి. చిన్న చిన్న మెట్లు అయితే వస్తాయి, ఒక్కసారి పైకి అయితే రావు. బేసిక్ ఏంటంటే మనకి అలిపిరి మెట్లు 24 గంటలు కూడా ఓపెన్ అయితే ఉంటుంది. బట్ కానీ రీసెంట్గా ఏంటంటే పులులు ఇవన్నీ కూడా ఏంటంటే నైట్ తిరుగుతూ ఉండడం వల్ల నైట్ అయితే ఆపేయడం అయితే జరిగింది. నైట్ 10 దాకాను 9 దాకాను అలోగ్ అయితే కానిస్తారు. తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4కి మనకి అలిపిరి మెట్లు అయితే ఓపెన్ అవుతాయి. శ్రీవారి మెట్లు అయితే మాత్రం 6 గంటలకు ఓపెన్ అవుతాయి. ఇలా మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు దారి మధ్యలో ఏంటంటే జింకలు, దుప్పిలు ఇవన్నీ కూడా అయితే కనిపిస్తుంది. మీరు ఏంటంటే వాటికి ఏదైనా ఆహారం పెట్టి మీరు ఫొటోస్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇలా మీరు ముందుకు వెళ్ళారనుకోండి, మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కాలినడకన మార్గం గుండా తిరుమలకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ప్రయాణం అయితే ముందుకైతే సాగిస్తారు. గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, కరుణాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అలా మీరు ముందుకు వచ్చిన తర్వాత చూడండి, మీకు ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తా ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనం తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళేదానికి వే అయితే ఉంటుంది. ఈ వే దాటేదానికి మనకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఒకప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ అయితే ఉండేది కాదు, అందరం కూడా ఏంటంటే రోడ్డు దాటుకుంటా వెళ్ళే వాళ్ళం. అప్పుడు ఏంటంటే కొన్ని ప్రమాదాలు కూడా జరిగేటి. అందువల్ల చూడండి ఇక్కడ బ్రిడ్జ్ కూడా మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళామనుకోండి, మనం డైరెక్ట్ గా మోకాలి పర్వతం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మీరెవరన్నా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తుంటే ఈ వేలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. వాళ్ళని పట్టుకొని అయితే నడవండి. ఎందుకంటే వాళ్ళు సడన్ గా రోడ్డు మీదకి వెళ్ళిపోయారు అనుకోండి, వెహికల్స్ అయితే వస్తుంటాయి కదా, సో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా అయితే ఉంటుంది. యశ్వంత్, ఇక్కడ నుంచి వ్యూ చూడు ఎంత బాగుందో. మీకు అక్కడ గోపురం టైప్ అయితే కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా అది మనకి మోకాల పర్వతం. తిరుపతిలో ఎంత వేడైతే ఉంటుందో తిరుమల మీద అంత చలిగా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మీకు మోకాలి మెట్ట గోపురం అని అయితే అంటారు. ఓం శ్రీ నమో వెంకటేశాయ. ఇక్కడికి వచ్చేసారు అనుకోండి, ఆల్మోస్ట్ మీరు ఏంటంటే ఇంక రీచ్ అయిపోయినట్టే. మోకాల మెట్ట పర్వతం రాగానే ఏంటంటే ఇంకెంత జస్ట్ ఒక 500 స్టెప్స్ అయితే ఉంటాయి. అది కూడా ఏంటంటే హైట్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఏంటంటే మనం అయితే రీచ్ అయిపోవచ్చు. ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఈ విధంగా మీకు ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బాటిల్స్ అయితే అమ్మట్లేదు. మీరు ఏంటంటే ఆ డ్రింకింగ్ వాటర్ రాస్తున్నారు చూడండి, అట్లాంటి వాటర్ అయితే మనం అయితే తాగాలి. మీకు కనిపిస్తా ఉంది కదా, ఇదేనండి మోకాలి పర్వతం. ఇక్కడ నుంచి ఏంటంటే మనం మోకాళ్ళతో అందరూ స్టెప్స్ అయితే ఎక్కుతారు. కొంతమంది ఎక్కుతారు, కొంతమంది అయితే ఎక్కలేరు. ఎందుకంటే మోకాళ్ళతో అందరూ అయితే ఎక్కలేరు కదా. అందువల్ల ఏంటంటే కనీసం 3 స్టెప్పులు, 9 స్టెప్పులు, 11 స్టెప్పులు ఇట్లా ఎక్కి కొంతమంది అయితే వెళ్తారు. ఆదిశంకరాచార్యులు గారు కూడా ఇక్కడ మోకాల పర్వతం దగ్గర మోకాళ్ళతో ఎక్కడం అయితే జరిగింది. సో చాలా మంది కూడా ఎవరన్నా మీరు వస్తే మాత్రం పక్కాగా మోకాల పర్వతం దగ్గర కనీసం 3-4 స్టెప్పులన్నా పక్కాగా అయితే ఎక్కండి. ఇంకా 450 ఉన్నాయి. 3100 స్టెప్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా 450 స్టెప్స్ పెండింగ్ ఉన్నాయి. 50 ఉందా? ప్రెసెంట్ టైం ఎంత అయింది? 8:03 అంత అయింది. సో ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది నీ వల్లే. లేదంటే కనీసం ½ అవర్ ముందు వచ్చేవాళ్ళు. 8:10 5:05 స్టార్ట్ అయ్యాం. 8:10 3 అవర్స్ 5 మినిట్స్. 3 అవర్స్ 5 మినిట్స్ అటు పక్కన పెట్టండి. 3 అవర్స్లో అయితే మనం రీచ్ అవ్వడం అయితే జరిగింది. గోవిందా గోవిందా. ఫైనల్గా 3 గంటల్లో మనం అలిపిరి మెట్లెక్కి తిరుమలకి రావడం అయితే జరిగింది. మనకి సిఆర్ఓ ఆఫీస్లో ఏంటంటే మనకి రూమ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 50 రూపీస్, 100 రూపీస్వి. మీరు ఎర్లీ మార్నింగ్ 5 గాని వచ్చారనుకోండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, ఒక లైన్ అయితే ఉంటుంది. ఆ క్యూలో ఉంటే మీకు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పక్కాగైతే రూమ్స్ అయితే దొరుకుతాయి. మాకైతే సిఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ కానీ మీకోసం నేనైతే వెళ్తాను. మేము ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే ఆల్రెడీ నాకు తెలిసిన ఒక అబ్బాయి ఎర్లీ మార్నింగ్ 5కే తిరుమలకు వచ్చి సిఆర్ఓ ఆఫీస్లో మాకు రూమ్ తీసుకోవడం అయితే జరిగింది. అలిపిరి లాస్ట్ మెట్ దాటిన తర్వాత ఇలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, ఇదండి మనకు లగేజ్ కింద అయితే ఇస్తాం కదా, మనకి అలిపిరి స్టెప్ 1 దగ్గర ఆ లగేజ్ మనకి ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ మీరు ఆ లగేజ్ అయితే తీసుకోవచ్చు. అక్కడ లగేజ్ తీసుకొని స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చేసారనుకోండి, మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. అట్లా కాకుండా మీరు బస్సులో వచ్చినా కార్లో వచ్చినా కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి బై రోడ్ ఉంటుంది కాబట్టి మీరైతే వచ్చేయచ్చు. ఇఫ్ ఇన్ కేసు మీకు ఏదైనా సిఆర్ఓ ఆఫీస్ తెలియలేదనుకోండి, అక్కడ ఎవరిని అడిగినా కూడా మీకైతే చెప్తారు. ఇలా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు కింద క్యూ అయితే ఉంటుంది. ఈ క్యూలో నిలబడ్డాం అనుకోండి, డైరెక్ట్ గా మనం లోపలికి
అయితే వెళ్తాం. అక్కడ మన ఆధార్ కార్డు అండ్ అలానే మొబైల్ నెంబర్ తీసుకొని మనకి ఏంటంటే ఒక స్లిప్ అయితే ఇవ్వడం అయితే జరగద్ది. స్లిప్ వచ్చిన తర్వాత మనకు అప్పుడే రూమ్ అయితే బుక్ అవ్వదు. దాదాపు ఒక 2 to 3 hours అయితే మనం అయితే వెయిట్ చేయాలి. అందువల్ల చూడండి ఇక్కడైతే మనం వెయిట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆ స్లిప్ మీద అంటే మన నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఒక స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతా ఉంటుంది. ఏ నెంబర్ నుంచి ఎప్పుడు స్లాట్ మనకి రూమ్ అయితే బుక్ అవ్వద్దు అని చెప్పి మనం ఇక్కడైతే చూసుకోవాలి. మా ఫ్రెండ్ ఏంటంటే ఉదయాన్నే 5 గంటలకు వచ్చాడు కాబట్టి మాకు స్లిప్ దొరికింది. అట్లీస్ట్ ఒక 2 hours వెయిట్ చేసినా 10:30, 11 కల్లా మేము రూమ్ అయితే తీసుకోవచ్చు. అట కాకుండా మీరెవరన్నా మధ్యాహ్నం అట్లా వచ్చారనుకోండి మీకు నైట్ ఎప్పుడుకో రూమ్ అయితే దొరకద్ది. ఫైనల్ గా మనకి తిరుమలలో రూమ్ అయితే అలాట్ అయితే అయింది. దాదాపు అక్కడ ఒక 2 hours అయితే వెయిట్ చేసాము. 2 hours అయిపోయిన తర్వాత మా నెంబర్ అయితే వచ్చింది. మాకు రూమ్ అయితే అలాట్ అయితే అయిపోయింది. సంకుమిట కాటేజెస్ లో మనకి 50 రూపీస్ రూమ్ అయితే అలాట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీకు 100 రూపీస్ రూమ్ ఉంటాయి, 50 రూపీస్ రూమ్స్ ఉంటాయి, అలానే 1000 రూపీస్ రూమ్స్ కూడా అయితే ఉంటాయి. 50 రూపీస్ అని చెప్పి మీరు రూమ్స్ బాగుండు అని అయితే అనుకోవద్దు. రూమ్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. సో మీరు 50 రూపీస్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ మనకి స్లాట్ అలాట్ అయిన తర్వాత ఈ ఏదైతే కాటేజ్ అయితే ఉందో సంకుమిట కాటేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే 550 రూపీస్ అమౌంట్ అయితే డిపాజిట్ చేయాల్సి వస్తుంది. ఒక 500 ఏంటంటే వన్స్ మనం చెక్అవుట్ అయితే అవుతాం కదా, మనం వెళ్ళిపోయేటప్పుడు ఆ 500 ఏంటంటే మనకి రిటర్న్ అయితే ఇస్తారు. 50 రూపీస్ మనకి ఏంటంటే ఛార్జ్ చేయడం అయితే జరగద్ది. 50 రూపీస్ రూమ్ కదా, ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి మాకు 244D అని అయితే వచ్చింది. ఇది సి అండ్ ఇద్దండి ఇది డి. అండ్ లోపలికి రాగానే చూడండి ఒక 2 బెడ్స్ అయితే ఉన్నాయి. బెడ్లు కూడా నీట్ గా అయితే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. అండ్ అక్కడ ఒక చైర్ అయితే ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి ఇంకో రూమ్ కూడా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఎవరన్నా ఒక 10-15 మంది అయితే వస్తారు కదా, వాళ్ళకైతే మాత్రం ఈ రూమ్ పర్ఫెక్ట్ గా అయితే యూజ్ అవుద్ది. ఇక్కడ కూడా మీరు ఏమన్నా దుప్పట్లు అట్లాంటివి తీసుకొని వస్తే ఇక్కడ కూడా అయితే మీరు పడుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ చూడండి వాష్రూమ్స్ కూడా అయితే ఉన్నాయి. మీకు కనిపిస్తా ఉంది కదా, ఇక్కడ ఒకటి అండ్ అలానే ఈ పక్కన కూడా ఒకటి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ గా మీకు హాట్ వాటర్ కూడా ఇక్కడైతే వస్తున్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. సంకుమిట కాటేజెస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. మొత్తం చూడండి ఇండివిజువల్ హౌసెస్ టైప్ అయితే ఉన్నాయి. మొత్తం మీకు అక్కడ నెంబర్స్ కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఫైనల్ గా మనం అలిపిరి మెట్లు మార్గం గుండా తిరుమలకి రావడం అయితే జరిగింది కదా. మాకు దర్శనం వచ్చేసి నైట్ 9కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మాకు చాలా టైం అయితే ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో మీకు ఏంటంటే ఎవరన్నా మీరు కూడా తిరుమలకు వచ్చినప్పుడు తిరుమలలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్ని కూడా అయితే చూడండి. ఇప్పుడు నేనైతే కొన్ని ప్లేసెస్ కి అయితే వెళ్తాను. లైక్ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు జపాలి, ఆకాశగంగ, పాప వినాశం, శ్రీవారి పాదం ఇట్లాంటి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరు తిరుమలకు వచ్చారనుకోండి పక్కాగా కొండ మీద అద్భుతమైన ప్లేసెస్ అయితే పక్కాగా అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా బ్రో, కార్తిక్ బ్రో. హాయ్ బ్రో, నీ వల్లే మాకు రూమ్ త్వరగా దొరికింది. నీ వల్లే మాకు మొత్తం కొండ మీద ఉన్న తిరుమల కొండ మీద ఉన్న ప్లేసెస్ అన్ని కారులో తిప్పి చూపించడం అయితే జరుగుతుంది. నువ్వు లేకపోతే ఈ బస్సులోనో లేదంటే జీబో ఏదో ఒకటి పట్టుకొని పోయేవాళ్ళం. ఫైనల్ గా బ్రో ఉండడం వల్ల శుద్ధంగా కారులో వచ్చేసి ఆకాశగంగా, జపాలి, పాప వినాశం ఈ ప్లేసెస్ అన్ని కూడా ఏంటంటే మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం జపాలి సైడ్ అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ చూడండి మనకి డ్యామ్ టైప్ కూడా అయితే ఉంది. గోగర్భం రిజర్వాయర్ అని అయితే అంటారు. మీకు కనిపిస్తా ఉంది చూడండి, ఫుల్ గా వాటర్ అయితే ఉన్నాయి. నాకు తిరుమల కొండ మీద ప్రయాణిస్తున్నప్పుడు నా చేతిలో బైక్ గాని ఉంటే అసలుకి మొత్తం తిరుగుతూ ఉంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. కొంతమందికి కారులో తిరిగితే ఆనందంగా అయితే ఉంటుంది. బట్ కానీ నాకు, యశ్వంత్ కి, నీకు బ్రో బైక్ లో తిరుగుతుంటే మాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఈ వేళ వెళ్తున్నప్పుడు ఫస్ట్ మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఫస్ట్ ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ జపాలి అయితే వస్తుంది. కార్ అక్కడ పార్క్ చేసి ఇదిగోండి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్తా ఉన్నాం. లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి మీకు ఇక్కడ షాప్స్ కూడా అయితే ఉన్నాయి. మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఎంట్రన్స్ కి ఒక 5 రూపీస్ అయితే పే చేయాలి. అని మీరు అర్చన చేయించుకోవాలనుకుంటే ఒక 10 రూపీస్ అయితే పే చేయాలి. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి క్యూ అయితే ఉంది కదా వేణుగోపాల స్వామి దర్శనం చేసుకునేదానికి. ఇలా మనం క్యూలో వెళ్ళి స్వామివారి దర్శనం కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పక్కనే చూడండి మనకి హనుమాన్ స్వామి టెంపుల్ కూడా అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇలా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత హాతీరాం బావాజీ జీవ సమాధి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ కూడా ఆయన దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. హాతీరాం బావాజీ ఎక్కడి నుంచి వచ్చారు, తిరుమలకు వచ్చి ఏ విధంగా ఇక్కడ జీవ సమాధి అయ్యారు, అదంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. వేణుగోపాల స్వామి దర్శనం అయిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయిన తర్వాత జపాలి అయితే వస్తుంది. జపాలి హనుమంతుల వారి టెంపుల్ అయితే వస్తుంది. మీతో జపాలి గురించి మాట్లాడుతానే ఉన్నాను. ఇద్దండి జపాలి హనుమాన్ మందిర్. కారు పార్కింగ్ చేసి ఇద్దండి మనకి శ్రీ జపాలి హనుమాన్ మందిర్ అయితే కనిపిస్తుంది కదా. ఇట్లా మనం మెట్లు ఎక్కుకుంటూ అడవిలో నడుచుకుంటూ అయితే వెళ్తే మనకి జపాలి హనుమాన్ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది.
ఒకసారి సుభాష్ చంద్రబోస్ అండి. ఎట్లా వేసేది అవును, అది కొంచెం వస్తువులు కూడా ఎక్కువ అవుతాయి. సుభాష్ చంద్రబోస్ కూడా ఏంటి నెక్స్ట్ టైం మాలు అంటే సుభాష్ చంద్రబోస్ గారు అంటే యూనిఫామ్ టైప్ మన పోలీసులు వేసుకుంటారు కదా, అట్లాంటిది. సుభాష్ చంద్రబోస్ గారు అల్లూరి సీతారామరాజుదే అండి, ఇంకా సెట్ అవుద్ది. ఒక పెద్ద ఆయన చూశారు కదా గాంధీ తాత వేషం వేసుకోవడం కూడా అయితే జరిగింది. నేను ఆయనకి ఏం చెప్పానంటే, ఒక రోజు గాంధీ తాత వేషం వేయి, ఇంకో రోజు ఏంటంటే మన స్వతంత్ర యోధులు అయితే ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళ వేషాలు అయితే అనేది చెప్పాను. అలా నడుచుకుంటూ వచ్చామనుకోండి, ఆల్మోస్ట్ ఇద్దండి మనం జపాలి దగ్గరికి అయితే వచ్చేసాం. జపాలికి రాగానే చూడండి, ఇది ఇక్కడ ఒక ర్యాబిట్ టైప్ లో ఒకటైతే కనిపిస్తుంది చూడండి. ఇది స్క్విరెల్ కూడా అయితే అంటారు. అసలుకి జపాలికి ఎవరిని వస్తే మాత్రం కన్ఫామ్ ఇదైతే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం అయితే కలిగిస్తుంది. ఇది చూడండి ఏ విధంగా ఉందో, పైకి కిందకి తల చూడండి ఏ విధంగా ఊపుతా ఉందో. ఇది జపాలి దగ్గరికి వచ్చిన తర్వాత మన కుంభమేళ వీడియోస్ అయితే ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు చూడడం అయితే జరిగింది. బాగున్నారమ్మా అంతా? ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఓకే, మీ పేరు బ్రో? జిగ్నేష్. గోవింద్ అన్న. అంకుల్ మీ అన్న మీ పేరు? రాజు. అమ్మ రాణి. ఓకే, అంతా హైదరాబాదే. మమ్మల్ని కలిసినందుకు, నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు. మనం చూడండి జపాలి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ కి ముందే మనకి కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోద్ది, చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ముందే చూడండి చెట్టుకి వినాయక స్వామి స్వయంగా ఏ విధంగా ఆవిర్భావన జరిగిందో చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దండం పెట్టుకొని దాని తర్వాత మనం జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుంటారు. యాక్చువల్ గా జపాలి చరిత్ర గురించి మాట్లాడుకుంటే, జపాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి కోసం భయంకరమైన తపస్సు చేస్తే ఆయన భక్తికి మెచ్చి ఆంజనేయ స్వామి ఆ మహర్షికి దర్శన భాగ్యం కలగడం అయితే జరిగింది. అందువల్ల ఈ ప్లేస్ ని జపాలి అని అయితే పిలుస్తారు. ఇక్కడ ఉన్నంత సేపు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చుట్టూ వాతావరణం కూడా చూడండి ఎంత మంచిగా అయితే ఉంటుందో. వర్షాకాలంలో వస్తే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఇప్పుడు మనం వెనక్కి వచ్చి ఆకాశ గంగకి అయితే వెళ్తా ఉన్నాం. ఆకాశ గంగ పోవాలంటే ఇట్లా మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇలా సిదా స్ట్రైట్ వెళ్ళిపోవాలా. ఎక్కువ డిస్టెన్స్ కూడా అయితే ఉండదు. ప్లేస్ నుంచి ప్లేస్ కి మాక్సిమం 1 కిలోమీటర్ అంతే, 1 లేదంటే 1.5. జపాలి నుంచి ఆల్మోస్ట్ మాట్లాడుకుంటూనే ఆకాశ గంగ దగ్గరికి కూడా మేము వచ్చేయడం అయితే జరిగింది. మనం ఆకాశ గంగ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ విధంగా మనం కిందకి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. మేము కారులో వచ్చాం కాబట్టి మాకు అన్ని ప్లేసులు తిరిగేదానికి కొంచెం ఈజీగా అయితే ఉంది. మీరెవరన్నా సింగిల్ గా వచ్చి ఎటువంటి వెహికల్స్ లేకుండా ఉన్నారనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ ఫ్యామిలీ వచ్చినా కూడా ఏంటంటే మీకు కొన్ని జీప్స్ అయితే ఉంటాయి, ఎవరన్నా మీరు రెంట్కి అయితే మాట్లాడుకోవచ్చు. అటు కాకపోతే మీకు ఏంటంటే బస్సెస్ కూడా అయితే ఉంటాయి, తిరుమల తిరుపతి సంబంధించిన బస్సెస్ అయితే ఉంటాయి. ఆ బస్సెస్ లో కూడా ఏంటంటే మీరు ప్లేస్ టు ప్లేస్ అయితే మొత్తం అయితే తిరగొచ్చు. అండ్ ఇంకా మెయిన్ గా ఆకాశగంగ స్థల పురాణం గురించి మాట్లాడితే, తిరుమల నంబి అనే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడైతే ఉండేవారు. ఆయన ప్రతిరోజు పాప వినాశం నుంచి పవిత్రమైన జలను తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేవాళ్ళు. బట్ కానీ ఆ తిరుమల నంబి అనే వ్యక్తికి వయసు అయితే అయిపోయింది. అయినా కూడా లెక్క చేయకుండా స్వామివారి మీద భక్తితో ప్రతిరోజు పాప వినాశనంకి వెళ్ళి అక్కడి నుంచి పవిత్ర జలం తీసుకొని వచ్చి అభిషేకం అయితే చేసేవాళ్ళు. ఇలా ఆయన కష్టాన్ని భక్తిని చూసిన వెంకటేశ్వర స్వామి ఒకరోజు పాప వినాశనం నుంచి అభిషేకానికి జలం తీసుకొని వస్తుండగా వెంకటేశ్వర స్వామి వచ్చేసి బాల వేటగాడు రూపంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యి, నాకు మంచినీళ్ళు దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు ఇవ్వు అని ఆ పెద్ద ఆయన అడిగినప్పుడు ఆ తిరుమల నంబి అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే, నేను ఇది వెంకటేశ్వర స్వామి కోసం అభిషేకానికి అయితే తీసుకొని పోతా ఉన్నాను, నీకు నీళ్లు ఇవ్వడం కుదరదు అని చెప్పి ఆ తిరుమల నంబి అనే వ్యక్తి వెళ్ళిపోతా ఉంటే, బాల వేటగాడు వేషంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆయన బాణం తీసుకొని నీళ్ళు అయితే తీసుకొని పోతా ఉన్నారు కదా, ఆ కుండకి బొక్క వేసి ఆ మంచినీళ్ళంతా తాగడం అయితే జరిగింది. అప్పుడు ఆ తిరుమల నంబి అనే వ్యక్తి ఆ బాలుడితో, నేను స్వామివారి అభిషేకం కోసం నీళ్లు తీసుకొని పోతుంటే మొత్తం నువ్వైతే తాగేశావు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి మళ్ళీ పాప వినాశనానికి వెళ్ళి ఆ వాటర్ తీసుకురావని వెళ్తా ఉంటే, అప్పుడు బాలుర వేష రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అతను ఆపి, మీరు నీళ్ల కోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడ దగ్గరలోనే అంజనాద్రి పర్వతం దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పి అక్కడికైతే తీసుకొని పోవడం అయితే జరిగింది. అప్పుడు బాల వేటగాడు వేషంలో ఉన్న వెంకటేశ్వర స్వామి బాణం తీసుకొని ఆ అంజనాద్రి పర్వతానికి రంధ్రం వేయడం అయితే జరిగింది. అప్పుడు అక్కడి నుంచి మనకి జలం అయితే రావడం అయితే జరిగింది. అప్పుడు ఈ తిరుమల నంబి అనే వ్యక్తి ఆ బాల వేటగాడు వేషంలో ఉండింది ఎవరో కాదు వెంకటేశ్వర స్వామిని గ్రహించి వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకొని చాలా సంతోషం అయితే పడ్డాడు ఆ తిరుమల నంబి అనే వ్యక్తి. అండ్ ప్రస్తుతం కూడా వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేదానికి ఆకాశ గంగకు వచ్చి ఇక్కడున్న పవిత్ర జలాన్ని తీసుకొని పోయి తిరుమల వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయితే డైలీ అయితే చేయడం అయితే
జరగద్ది. ఆకాశగంగ దర్శనం కూడా అయిపోయింది మాకు. ఇంకా పాప వినాశనం ఒకటే పెండింగ్ అయితే ఉంటుంది వేలో. వన్స్ మనం పాప వినాశనం దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇంకా రిటర్న్ అయితే వెళ్ళి శ్రీవారి పాదం అండ్ అలానే కొన్ని కేవ్స్ కూడా అయితే ఉన్నాయి, అవి కూడా మీకైతే చూపిస్తాను. పాప వినాశనం పోవాలి అంటే ఇద్దండి, మనం ఇక్కడ టోల్ అయితే కట్టాలి. ఇక్కడ కొంచెం టోకెన్ అయితే కట్టించుకున్నారు, 50 రూపీస్ అయితే తీసుకున్నారు. బైకులకి అయితే ఏమి వెళ్ళిపోవచ్చు, కార్లకి వాటికైతే మనకి ఒక 50 రూపీస్ అమౌంట్ అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తా ఉన్నారు. పోతారా రే మొత్తానికి చూడండి, మనం పాప వినాశనంకి అయితే వచ్చేసాము. పాప వినాశనం లాస్ట్. ఈ తీర్థం దాటిన తర్వాత మనకేందంటే వేరే తీర్థాలు అయితే ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళేదానికి వే అయితే ఉండదు. అండ్ ఇక్కడ చూడండి మీకు డ్యామ్ కూడా అయితే కనిపిస్తా ఉంది. చూడండి పాప వినాశనం డ్యామ్ ఇది. అండ్ ఇక్కడ మనకి పుష్ప మూవీ షూటింగ్ కూడా ఇక్కడైతే జరిగింది. పుష్ప మూవీలో వచ్చేసి పోలీసులు పట్టుకునేటప్పుడు ఎర్రచందనాన్ని మొత్తం వాటర్లో వేసి ఒక డ్యామ్ దగ్గర అయితే బానిస్తారు. చూడండి ఇదేనండి ఎగ్జాక్ట్ గా డ్యామే. ఇక్కడే షూటింగ్ అయితే జరిగింది. ఇక్కడే జరిగిందో లేదంటే గ్రాఫిక్స్ నాకైతే తెలీదు, మీకేమైనా తెలిస్తే పక్కాగా అయితే కమెంట్ చేయండి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ కి చూసాం అనుకోండి, ఇక్కడ మీకు చూడండి పైన నుంచి మొత్తం జలం అయితే వస్తా ఉంది కదా. చాలా అంటే చాలా పవిత్రమైన జలము. పాప వినాశనము. మనం ఏదన్నా పాపాలు చేస్తే ఇక్కడ మనం ఈ జలంలో మునిగామనుకోండి, ఇక్కడ స్నానం చేయడం ద్వారా మనం చేసిన పాపాలన్నీ కూడా నశించి మనకేందంటే మంచి అయితే జరుగుద్ది. పాప వినాశనంకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ పవిత్రమైన జలంలో స్నానమైనా చేయండి, లేదంటే మీ మీదైనా ఈ జలాన్ని చల్లుకోండి. అండ్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, అండ్ అలానే అమ్మవారి టెంపుల్ కూడా అయితే ఉంటుంది. దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే శిలాతోరణం అయితే ఉంటుంది. న్యాచురల్ గా కొన్ని హిల్స్ టైప్ అయితే ఫామ్ అవడం అయితే జరిగింది, అది కూడా అయితే మీకు చూపిస్తాను. అందువలనే మనకి చక్ర తీర్థం కూడా అయితే ఉంటుంది. అది చూసుకున్న తర్వాత మనకి ముందుకెళ్ళాం అనుకోండి శ్రీవారు పాదాలు కూడా అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకైతే చూపిస్తున్నా. మన వాళ్ళు ఎవరన్నా పక్కాగా వస్తే ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయండి. ఈ వేలో మనం వెళ్తే శిలాతోరణం అండ్ అలానే చక్ర తీర్థం అయితే ఉంటుంది, అండ్ అలానే ధర్మగిరి అనే ఊరైతే ఉంటుంది, శ్రీవారి పాదాలు. ఇక్కడ మనం కార్ అయితే పార్క్ చేసుకోవడం అయితే జరిగింది. శిలాతోరణం కార్ పార్కింగ్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లో కాదు రైట్ సైడ్ లో షాపులు అయితే ఉన్నాయి. అండ్ ఈ పక్కన చూడండి మీకు లెఫ్ట్ సైడ్ శిలాతోరణం అయితే ఉంది కదా, మంచిగా కూడా ఇక్కడ డిజైన్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మీకు దూరంగా కనిపిస్తుంది చూడండి, ఒక పార్క్ టైప్ అయితే ఉంది. శిలాతోరణం లోపలికి రావడం అయితే జరిగింది. సో గార్డెన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ మెయిన్ గా మీకు న్యాచురల్ గా ఫామ్ అయిన ఈ రాక్స్ అయితే చూడండి ఎంత బాగుందో. జియో హెరిటేజ్ సైట్ అని కూడా అయితే అంటారు దీన్ని. అండ్ చూడండి మీకు ఇక్కడ అన్ని చూడండి ఏ విధంగా ఈ రాక్స్ అనేవి మొత్తం కూడా న్యాచురల్ గా ఫామ్ అయ్యాయో. చాలా తీర్థాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చక్ర తీర్థం అయితే చూస్తున్నారు, దాని తర్వాత కుమార తీర్థం, తుంబూర తీర్థం కూడా అయితే ఉంది. ఆ తీర్థం పేరు వచ్చేసి చక్ర తీర్థం అని అయితే అంటారు. మన ఈ తిరుమల కొండల్లో చాలా తీర్థాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చక్ర తీర్థం అయితే చూస్తున్నారు, దాని తర్వాత కుమార తీర్థం, తుంబూర తీర్థం, గరుడ తీర్థం, ఇట్లాంటి చాలా తీర్థాలు అయితే ఉంటాయి. ఆ తీర్థాలన్నీ కూడా ఏంటంటే ఈ శేషాచలం కొండల్లో, ఈ తిరుమల కొండల్లో ఎక్కడైతే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ చక్ర తీర్థంకి ఈ విధంగా మనం కిందకైతే వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయో కొండలు మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. ఈ చక్రతీర్థం చరిత్ర తెలుసుకుంటే పద్మనాభుడు అనే ఒక భక్తుడైతే ఉండేవాడు. ఇక్కడ నివసిస్తా ఉంటే ఒక రాక్షసుడు ఇక్కడున్న ప్రజల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి చాలా మందిని కూడా చంపేస్తా ఉంటే ఈ పద్మనాభుడు 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేయడం అయితే జరిగింది వెంకటేశ్వర స్వామి కోసం. తర్వాత వెంకటేశ్వర స్వామి ఇతని తపస్సు మెచ్చి వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రం పంపించి ఏదైతే రాక్షసుడు ఉన్నాడు కదా ఆ రాక్షసుని అంతమొందించడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం కూడా చూడండి ఈ కొండల్లో ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి, దాని తర్వాత శివయ్య, దాని తర్వాత హనుమంతుల వారు, దాని తర్వాత అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు పక్కాగా వచ్చి దర్శనం అయితే చేసుకోండి.
ఆల్మోస్ట్ అన్ని కొండ మీద ఉన్న ప్లేసెస్, తిరుమల కొండ మీద ఉన్న ప్లేసెస్ అన్ని కూడా మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంది. ధర్మగిరికి అయితే వెళ్తా ఉన్నాం. లెఫ్ట్ సైడ్కి వెళ్తే శ్రీవారి పాదాలకి అయితే వెళ్ళొచ్చు. మేము రైట్ సైడ్కి అయితే ధర్మగిరి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అంటున్నాడు బ్రో. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. ఈ వేలో నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు, నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తా ఉన్నా. అందరూ ఏంటంటే నేను ఇప్పుడు దాకా మీకు ప్లేసెస్ అయితే చూపించాను కదా, అవన్నీ కవర్ చేసి శ్రీవారి పాదాలు అయితే చూసుకుంటారు. ఎవరు కూడా ఏంటంటే ఈ ధర్మగిరి ఈ సైడ్ ఏముంటుందో ఎవరు అయితే రారు. ఈ పక్కన కూడా ఏముంటుంది ఏంటి అనేది మీరు ఏమి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా పక్కాగా శ్రీవారి పాదాలు అయితే మాత్రం పక్కాగా దర్శనం చేసుకోండి. తిరుమలకు వచ్చి వెంకన్న స్వామి దర్శనం ఎంత ఇంపార్టెంట్ గా మీరు చేసుకుంటారో అదే విధంగా శ్రీవారి పాదాలు కూడా మీరు పక్కాగా అయితే దర్శనం చేసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠము ధర్మగిరి. ఇక్కడ కలవ లేదేమో మనకి, పీఠం అయితే ఉంది, ఇక్కడ కలవ అయితే లేదు మనకి. అందువల్ల ఇంకా ముందుకైతే వెళ్తా ఉన్నాను. ఇప్పుడు ఆన్ ద వేలో మనకి ఏంటంటే ఒక టెంపుల్ అయితే ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్. అది మీ కిందకు వచ్చేటప్పుడు అయితే చూపిలేదు. ఈ ధర్మగిరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అయితే ఉంటుంది. మీరు అక్కడ ఆగి దర్శనం కూడా అయితే చేసుకోవచ్చు. ధర్మగిరి వెళ్లే వేలో ఇద్దండి మనకి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో పక్కాగా మన వాళ్ళు ఇక్కడికైతే రండి. ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడికైతే వస్తాయి, రెంట్ వెహికల్స్ అయితే మీరు మాట్లాడుకొని అయితే రావాలి. ప్రెసెంట్ అయితే టెంపుల్ క్లోజ్ లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మీకు చెట్టు చూడండి, 3 నామాల ఆకారంలో మొత్తం చూడండి చెట్టు ఏ విధంగా ఇక్కడ ఏర్పడిందో. అట్లా ఏర్పడింది కాబట్టి మొత్తం చూడండి నామాలు అయితే ఇక్కడ పెట్టి ఆ కలర్స్ అయితే వేయడం అయితే జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. జై బజరంగ్ బలి. అక్కడ నుంచి డైరెక్ట్ గా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ మొత్తం పార్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం పార్కింగ్ చేసుకొని ఇట్లా కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కొన్ని షాపులు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు టెంకాయలు ఇవన్నీ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీరు అక్కడ టెంకాయలు తీసుకొని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెంకాయలు కొట్టి ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం మనం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాలి అంటే పైకైతే వెళ్ళాలి. ఇక్కడ చూడండి మీకు స్టెప్స్ అయితే ఉన్నాయి కదా. బేసిక్ గా శ్రీవారి పాదాలు చరిత్ర తెలుసుకుంటే, సో శ్రీనివాసులు మన వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు వైకుంఠం వీడి లక్ష్మీదేవి కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు భూమి మీద ఫస్ట్ అడుగు వచ్చేసి ఇక్కడే పెట్టడం అయితే జరిగింది. అందువల్ల ఈ ప్లేస్ కి ఏంటంటే శ్రీవారి పాదాలు అయితే అంటారు. రెండో అడుగు వచ్చేసి స్వామివారు పెట్టింది శిలాతోరణం అయితే చూపించాను కదా మీకు ఇందాక, అక్కడైతే అడుగుడు పెట్టడం అయితే జరిగింది. మూడో పాదం వచ్చేసి ఏదైతే ఇప్పుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందో అక్కడ 3వ అడుగు పెట్టడం అయితే జరిగింది. మొదటి అడుగు ఇక్కడ పెట్టడం వల్ల ఏదైతే మనం ఉన్నాం కదా శ్రీవారి పాదాలు ఇక్కడ పెట్టడం వల్ల ఈ కొండను కూడా ఏంటంటే నారాయణగిరి పర్వతం అని అయితే అంటారు. పైకి వెళ్ళిన తర్వాత చూడండి మనకి శ్రీవారి పాదాలు ఏ విధంగా ఇక్కడైతే ఉన్నాయో. మొత్తం ఏంటంటే ఒక గ్లాస్ టైప్ అయితే పెట్టేయడం అయితే జరిగింది. ఎందుకు అంటే గ్లాస్ పెట్టకుండా ఉంటే అందరూ స్వామివారి పాదాలను తాకి అవి ఏంటంటే కొంచెం చెడిపోయే అవకాశం అయితే ఉంది. దానివల్ల ఏంటంటే పాదాలకి మొత్తం ఏంటంటే ఇట్లా గ్లాస్ టైప్ లో ఒక బాక్స్ పెట్టడం అయితే జరిగింది. అండ్ మెయిన్ గా ఈ శ్రీవారి పాదాల కాడి నుంచి మనం స్ట్రైట్ గా చూసామనుకోండి మనకి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయితే కలిగిస్తుంది. మనకి టెంపుల్ కూడా అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తా ఉంది చూడండి, ఇక్కడే ఎగ్జాక్ట్ గా స్వామివారు 3వ అడుగు పెట్టింది. ఇక్కడే ఎంత అద్భుతంగా అయితే ఉందో చూడండి. మీరెవరన్నా తిరుమలకు వచ్చినప్పుడు పక్కాగా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే రండి. చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది మీకు. తిరుమల కొండ మీద ఉండే అన్ని ప్లేసెస్ అయితే మీకు చూపించడం అయితే జరిగింది. దాని తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తా ఉన్నాం. ప్రెసెంట్ టైం అయితే 8 అయితే అవుతా ఉంది. బేసిక్ గా మాకు ఇచ్చిన స్లాట్ వచ్చేసి 9కి. బట్ కానీ మనం ఏంటంటే ఒక 1 అవర్ ముందే మనం దర్శనం చేసుకునేదానికైతే వెళ్తా ఉన్నాం. ఒక 1 అవర్ ముందు 2 అవర్స్ ముందు మీరు ఎవరిని వస్తే మీకైతే అలో అయితే చేస్తారు, ప్రాబ్లం అయితే లేదు. బేసిక్ గా ఫోన్ అయితే అలో లేదు. కొంత దూరం వరకు ఏంటంటే ఫోన్ అయితే అలో చేస్తారు. పాసిబుల్ అయినంత వరకు ఫోన్ అయితే తీసుకొని పోతా ఉన్నా. తిరుమల కొండ మీద అన్ని ప్లేసెస్ చూపించడం అయితే జరిగింది. మీరేంటంటే 2 విధాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు దర్శనం అయిపోయిన తర్వాత అన్నా కానీ అన్ని ప్లేసెస్ అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు తిరుమలకు వచ్చేసారు, దర్శనం లేట్ అవుతుంది. దర్శనం ఎలా లేట్ అవుతుంది కాబట్టి అన్ని ప్లేసెస్ కవర్ చేసి తర్వాత మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు స్వామివారిది. మనకి ఎన్ని కష్టాలన్నా ఉంది లైఫ్ లో, వన్స్ మనం స్వామివారిని దర్శనం చేసుకుంటే అన్ని కష్టాలు పోయినట్టయితే ఉంటుంది మనకి. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది స్వామివారిని దర్శనం చేసుకునే ఆ మూమెంట్ అయితే. ఇక్కడంతా చూడండి కొన్ని కాంప్లెక్స్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. మీరు ఎవరన్నా తిరుమలకు వస్తే మాత్రం ఒకటైతే గుర్తుపెట్టుకోండి, స్వామివారి దర్శనం అది గంటన్నా కానీ 12 గంటలన్నా కానీ ఓపిక్గా మీరు దర్శనం చేసుకుంటే ఆ స్వామివారి దయా దాక్షిణ్యాలన్నీ కూడా ఏంటంటే మీ ముందైతే ఉంటాయి. చాలా మంది కూడా విఐపి పాసులు తీసుకొని వచ్చి 1 అవర్లో దర్శనం చేసుకుంటూ పోతుంటారు కదా, వాళ్ళ మీదన్నా స్వామివారి దీవెనలు ఉంటాయో లేదో నాకైతే తెలియదు. కానీ చాలా సేపు స్వామివారి కోసం వెయిట్ చేసి అయితే వెళ్తారు చూడండి దర్శనం కోసం. వాళ్ళకైతే మాత్రం పక్కాగా స్వామివారి దీవెనలు అయితే 100% అయితే ఉంటాయి. గోవిందా గోవిందా.
మనమైతే ఫుల్ ట్రెడిషనల్ గా అయితే వెళ్తా ఉన్నాం. ఏ విధంగా అనిపించిందో పక్కాగా అయితే కమెంట్ చేయండి. మీరు యాక్చువల్ గా ఫోన్ అయితే తీసుకొని పోవచ్చు. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత మనం ఏంటంటే ఫోన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా ఒక పాయింట్ అయితే వస్తుంది. అక్కడ మనం అయితే డిపాజిట్ అయితే చేసేయాలి. ఇక్కడ చూడండి చాలా మంది కంపార్ట్మెంట్లు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. వన్స్ ఇక్కడ గేట్ గా రిమూవ్ చేశారనుకోండి పరుగెత్తుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటారు. ఓం నమో వెంకటేశయ్య. 4 గంటలు మనకేందంటే దర్శనానికి టైం అయితే పట్టింది. ఓవరాల్ గా మనం స్వామివారి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. దాదాపు మనం 4 గంటల క్యూలో ఉండి పోయేసరికి అసలు స్వామిని చూడంగానే ఏంటంటే అసలు ఏ కష్టం కూడా మనకు గుర్తు రాలేదు. బేసిక్ గా 2 సంవత్సరాల తర్వాత వెంకన్న దర్శనం అయితే చేసుకున్నాం కదా, దానివల్ల ఏంటంటే ఇంత హ్యాపీగా అయితే ఉన్నాను. అండ్ మెయిన్ గా దర్శనం కూడా చాలా అంటే చాలా త్వరగా కూడా అయితే అయింది. బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం మీకు టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తా ఉంది కదా, మొత్తం కూడా క్లౌడ్స్ అయితే మూవ్ అవుతా ఉన్నాయి. చాలా చలిగా కూడా అయితే ఉంది ప్రెసెంట్. మీలో ఎంత మంది తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారో పక్కాగా అయితే కమెంట్ చేయండి. టెంపుల్ ముందు చూడండి ఇక్కడ షెల్టర్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ పక్కన షెల్టర్ పెట్టడం జరిగింది. అండ్ అలానే చూడండి ఇక్కడ కూడా ఒక షెల్టర్ టైప్ పెట్టడం అయితే జరిగింది. చూడండి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ విధంగా షెల్టర్స్ అయితే లేవు. ఇప్పుడు ఈ షెల్టర్స్ పెట్టడం వల్ల చాలా మంది ఏంటంటే డే టైంలో ఎండ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది కదా, ఈ షెల్టర్స్ ఉండడం వల్ల ఏంటంటే దీని కింద కూడా కొంతమంది విశ్రాంతి అయితే తీసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ ఆపోజిట్ లో చూడండి ఇక్కడ అందరూ కూడా వచ్చి ఇక్కడ టెంకాయలు కొట్టి దీపాలు అయితే వెలిగిస్తారు. అండ్ అలానే ఇక్కడ ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు కూడా అయితే చేస్తారు. అండ్ మెయిన్ గా ఇటువంటి మీకు చూడండి టెంపుల్ అయితే కనిపిస్తా ఉంది కదా, టెంపుల్ గోపురం అయితే కనిపిస్తా ఉంది చూడండి. ఇక్కడికి వచ్చి మీకు ఈ మాత్రం కూడా చూపిపోతే బాగోదని చెప్పి సో మీకు గోపురం కూడా చూపించడం అయితే జరిగింది. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ రెస్టారెంట్ లో తినడం అయితే జరిగింది. దరిద్రంగా అయితే ఉంది. ఈ షాప్ లో అయితే మాత్రం దయచేసి ఎవరైతే తినొద్దు. ఇంకా డైరెక్ట్ గా ఏంటంటే మీకు మార్నింగ్ అయితే కనిపిస్తాను నేను. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ లేసి మళ్ళీ చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. నిన్న ఏంటంటే మేము లడ్లు అయితే తీసుకోలేదు, అందువల్ల లడ్డూలు తీసుకుందాం అని చెప్పి టెంపుల్ కి బ్యాక్ సైడ్ మనకి లడ్లు అయితే ఇస్తారు. మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు లడ్డు కౌంటర్లు అయితే రాస్తున్నారు చూడండి. ఒకప్పుడు ఏంటంటే ఇట్లా ముందుకైతే పంపించేవాళ్ళు, బట్ కానీ ఇప్పుడు ఏందో లెఫ్ట్ కి అయితే పంపించి ఇలా కొంచెం దూరం నడుచుకొని పోయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కి అయితే చూడండి ఇటువంటి లడ్డు కౌంటర్లు అయితే రాస్తున్నారు కదా. ఇలా వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పైన లడ్లు అయితే ఇస్తారు, కింద కూడా లడ్లు అయితే ఇస్తారు. మీకు టోకెన్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది కదా, ఆ టోకెన్ కి ఏంటంటే ఒక లడ్డు అయితే ఇస్తారు. మీరు ఎక్స్ట్రాగా లడ్లు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఏంటంటే 50 రూపీస్ ఒక్కొక్క లడ్డుకి ఛార్జ్ చేయడం అయితే జరుగుద్ది. ఇటువంటి మేము లడ్లు కూడా తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు మేము ఇద్దరం కలిసి ఒక 8 లడ్లు అయితే తీసుకున్నాము. ఇంకా లడ్డులు తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకేందంటే ఇక్కడ కోనేరు కూడా అయితే ఉంటుంది. ఇటువంటి మీకు చూడండి కోనేరు అయితే కనిపిస్తా ఉంది కదా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు గుండ్లు కొట్టించుకున్న తర్వాత లేదంటే స్వామివారిని దర్శించుకునే ముందే ఇక్కడ ఈ కోనేరులో స్నానాలు చేసి దాని తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు. మీరు ఆ విధంగా దర్శనానికి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంది భక్తులు ఈ కోనేరులో స్నానాలు అయితే చేస్తా ఉన్నారో, చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే ఉంది. అండ్ కోనేరు పక్కనే వచ్చేసి శ్రీ వరాహ స్వామి దేవాలయం కూడా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఏంటంటే స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా మంది ఏమంటారంటే వెంకటేశ్వర స్వామి దర్శనం ముందే వరాహ స్వామి దర్శనం అయితే చేసుకోవాలని చాలా మంది అయితే అంటారు. అండ్ ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. మీరు అన్ని టెంపుల్స్ లో దర్శనం అయితే చేసుకోండి. అండ్ అలానే కొంచెం ముందుకు వచ్చారనుకోండి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా అయితే ఉంటుంది. ఇక్కడ పక్కాగా మీరు భోజనాలు అయితే చేయండి. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉన్నాయి. కంపేర్ లాస్ట్ తో పోలిస్తే ఇప్పుడు ఏంటంటే భోజనాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. వన్స్ మీరు భోజనాలు చేసుకున్న తర్వాత అన్నప్రసాద కేంద్రానికి లెఫ్ట్ సైడ్ లోనే కొంచెం ముందుకు వచ్చారనుకోండి మీకు వెంగమాంబ జీవ సమాధి కూడా అయితే ఉంటుంది. అమ్మవారు కూడా ఇక్కడ వెంగమాంబ తల్లి ఇక్కడ సమాధి కూడా అయితే ఉంటుంది. పక్కాగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని ఏంటంటే ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. మీరు వెంగమాంబ దగ్గర ఏదైతే కోరుకుంటారో అవి పక్కాగా అయితే మీకైతే నిజం
అవుద్ది. ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే వెంగమాంబ సమాధి దగ్గర, జీవ సమాధి దగ్గర ఇక్కడంతా కూడా ఏంటంటే మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడికి రావడంతో చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఓవరాల్ గా మొత్తం మీకు తిరుమలకి ఎలా రావాలి, తిరుమల టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, తిరుమలలో రూమ్స్ ఏ విధంగా చూసుకోవాలి, తిరుమలలో ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో మెయిన్ ప్రదేశాలు అవన్నీ చూపించడం కూడా అయితే జరిగింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంత అద్భుతమైన వీడియోస్ అన్నీ కూడా ఒక వీడియోలో మీకు చూపించడంలో చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. తిరుమల నుంచి డైరెక్ట్ గా బస్సు పట్టుకొని తిరుపతికి వచ్చాను. తిరుపతిలో బస్సు పట్టుకొని నెల్లూరులోని మా ఇంటికి రావడం అయితే జరిగింది. ఓవరాల్ గా వీడియో ఎలా అనిపించిందో పక్కాగా కమెంట్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అయితే ఉంటుంది, ఎందుకంటే తిరుమలకి ఎలా వెళ్ళాలి, తిరుమలలో అన్ని ప్రదేశాలు చూపించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి వీడియో లెంత్ అయితే మాత్రం ఎక్కువగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తిగా వీడియో చూసారంటే నేనైతే అనుకుంటా ఉన్నా. మీ ఫ్రెండ్స్కి అయితే మాత్రం పక్కాగా వీడియోని అయితే షేర్ చేయండి. అప్కమింగ్ మంచి వీడియోస్ అయితే, మంచి యాత్రలు అయితే రాబోతా ఉన్నాయి. ప్రతి ఒక్కరి వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః.